హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. నేనైతే ఈరోజు మా బిల్డింగ్ పైకి ఎక్కి చిక్కుడుకాయలు అయితే తెంపుతున్నా అనమాట. ఈరోజు అదే కర్రీ చేయబోతున్నాను. ఇలా ప్రతిసారి అయితే మేము చిక్కుడు చెట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా కాసింది మా చిక్కుడు చెట్టు అయితే. ఇంకా పూత కూడా ఉందన్నమాట. ఈరోజు ఇదే కర్రీ అయితే చేయబోతున్నాను. మంచిగా అసలు ఏ మందు వేయకుండా కాసిన కాయ అన్నమాట ఇదైతే. ఎంత బాగా అనిపిస్తుందో తెంపుతుంటే నాకైతే. ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కదా మన చెట్ల నుంచి మనం తెంపుకొని వండుకొని తింటుంటే. ఇట్లా కాయలు తెంపడం అంటే చాలా ఇష్టం నాకైతే. అబ్బా అబ్బా, ఏమన్నా కాసిందా అసలు చిక్కుడుకాయ. చూస్తున్నారు కదా, ఇలా అయితే తెంపేసుకున్నాం అన్నమాట మేమైతే. 1 kgకి పైనే వెళ్ళింది చిక్కుడుకాయ అయితే. ఇగో కింద కూడా ఇట్లా కాసిందన్నమాట. మా వారైతే తెంపుతున్నారు. జామకాయలు కూడా తెంపుకున్నాము. ఇంత చిక్కుడుకాయ అయితే వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చుంచి వాటర్ వేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఒక 15 వరకు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లో వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. నా స్టైల్లో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను చిక్కుడుకాయ కర్రీని. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి దీన్ని. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి.
ఇప్పుడు అందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా అందులో వేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూతను పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా చాలా తొందరగా అయిపోతుంది చిక్కుడుకాయ కర్రీ అయితే. అలాగే ఇలా చేశారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అలాగే కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అండి. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చిక్కుడుకాయ కర్రీ, మీకు తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ అయితే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.